వెల్కమ్ టు జేఎన్ టీవీ న్యూస్ ఛానల్. డాక్టర్ భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షులు పైడి సింధూరాతో జేఎన్ టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ చింతాడ జనార్దన్ రావుతో ముఖాముఖి. మా నాన్నగారు హాస్పిటల్ ఎస్టాబ్లిషన్ చేసి 30 సంవత్సరాలయ్యింది. మా నాన్న ఈఎన్టీ సర్జన్, మా అమ్మగారు గైనకాలజిస్ట్. నేను కూడా ఈ ఈఎన్టీ సర్జన్గా ఉండటం వల్ల సర్వీస్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. మెయిన్ అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని, అలానే కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ పొలిటికల్ పార్టీలో కూడా ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే సర్వీస్ చేయడానికి ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ అయితే, నిజంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఉండాలి, కానీ ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఎంతో కొంత సర్వీస్ చేయవచ్చు. నేను వైద్య రంగంలో ఉన్నాను కాబట్టి మెడికల్గా కూడా నాకు తోచిన సాయం చేస్తుంటాను. సర్జరీలు ఎవరికైనా అవసరం ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేస్తుంటాను. అలానే లేజర్ సర్జరీలు కూడా తక్కువ ఖర్చుతోనే చేస్తుంటాము. అలాగే హెల్ప్ చేయడానికి ఒక మార్గం అంతే. అలానే భారతీయ జనతా పార్టీలో కూడా మహిళలకు ఏదో హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నేను కూడా శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టి పెరిగినది. అందుకని మహిళలకు చైతన్యం రావాలి, అలానే మన తరఫున మహిళలకు సాయం చేద్దామనే ఉద్దేశంతోనే ఇందులో కూడా ఉన్నాను. నేనేదో ఆశించి ఇదంతా చేయడం లేదు. ప్రస్తుతానికి నేను మహిళా అధ్యక్షులుగా ఉన్నాను. ప్రస్తుతానికి మహిళలను చైతన్యవంతం చేసి నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు అని మా జేఎన్ టీవీ న్యూస్ ఛానల్ టీం వారితో ఈ విధంగా చెప్పారు. నమస్తే అండి. నమస్తే. సో మీ నుంచి చాలా శ్రీకాకుళం జిల్లాలో హాస్పిటల్ పెట్టి ఈఎన్టీ సర్వీస్ గా చాలా సర్వీస్ అందిస్తున్నారు. అలాగే ప్రజలకు ఇంకా తక్కువ ఖర్చుతో సర్జరీ చేస్తున్నారు. ఇంకా ఏమేమి చేస్తున్నారు కొంచెం ప్రజలు చెప్పగలరా? యాక్చువల్గా హాస్పిటల్ పెట్టి 30 years అవుతుందండి. మా ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారు హాస్పిటల్. సో మా ఫాదర్ ఈఎన్టీ సర్జన్, మా మదర్ గైనకాలజిస్ట్. సో వాళ్ళు స్థాపించారు 30 years బ్యాక్. సో ఈ మధ్యన నేను 5 years అయింది ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో నేను కూడా మా ఫాదర్ ఈఎన్టీ సర్జన్, నేను అదే ఫీల్డ్లో ఉండడం వల్ల కొంచెం ఈజీ అయింది నాకు కూడా. ఓకే మేడం, నెక్స్ట్ బీజేపీలో కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు. 90% గా నెక్స్ట్ మహిళా అధ్యక్షులుగా కూడా పంపించారు. మరి సో మీరు ఎవరి పదవి ఆశిస్తుంది, ప్రజలకు ఏం సేవ చేయాలనుకుంటున్నారు, ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? సో యాక్చువల్గా మనం మెయిన్ చేసేవన్నీ సర్వీస్ ఓరియంటెడ్గానే చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా, అలానే జేసీస్లో అన్ని స్వచ్ఛంద సంస్థల్లోనే ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ పొలిటికల్ పార్టీలో కూడా ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే మనం సర్వీస్ చేయడానికి ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్స్ అంతే. సో లైక్ మనం నిజంగా సర్వీస్ చేయాలి అన్న మోటివ్ ఉండాలే కానీ మనం ప్రతి ప్లాట్ఫామ్ని ఎంచుకున్న ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఎంతో కొంత సర్వీస్, నేను వైద్యం రంగంలో ఉన్నాను కాబట్టి మెడికల్గా కూడా నాకు తోచిన సాయం చేస్తుంటాను. సర్జరీస్ ఎవరికైనా అవసరం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఏమైనా లేజర్ సర్జరీస్ అవి కూడా తక్కువ ఖర్చుతో చేస్తూ ఉంటాం. సో అట్లా హెల్ప్ చేయటానికి ఒక మార్గం అంతే. సో భారతీయ జనతా పార్టీలో కూడా ఆల్మోస్ట్ అంతే. సో భారతీయ జనతా పార్టీలో కూడా మహిళలకి ఏదైనా హెల్ప్ చేద్దాం. మన శ్రీకాకుళంలోనే, నేను పుట్టి పెరిగిందంతా శ్రీకాకుళంలోనే. సో శ్రీకాకుళంలో మహిళల్లో ఒక చిన్న ఎంపవర్మెంట్ తీసుకొద్దాం, అలానే వాళ్ళకి మనకి తోచిన సాయం ఏదైనా వాళ్ళకి మన తరపున చేద్దాం అనే ఉద్దేశంతోనే ఇందులో కూడా ఉన్నాను. ప్రజలు ఏమనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా మీరు ఆశిస్తున్నారని చేస్తారని చెప్పారు. నాకైతే యాక్టివ్ పాలిటిక్స్ ఇప్పుడే చేద్దామని అనుకోవట్లేదండి. సో ప్రస్తుతానికి ఇలా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. సో అందులో మనం కొంతవరకు రాణించిన తర్వాత ఫేట్ డిటర్మైన్స్. థ్యాంక్ యూ మేడం. మీరు హాస్పిటల్ సర్వీస్ గా కాకుండా, డాక్టర్ సర్వీస్ గా కాకుండా తర్వాత భారతీయ జనతా పార్టీలో మంచి మహిళా అధ్యక్షులతో మంచి సర్వీస్ అందిస్తున్నారు. అలాగే మీరు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని, తర్వాత ప్రజలను కోరుకుంటున్నారు ఏంటంటే మంచి నాయకురాలుగా మీరు రావాలనుకుంటున్నారు. అలాగే మహిళలకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. జై హింద్.